ఈరోజు ఈ వీడియోలో మనం గేట్ 2016లో సెట్ 2లో అడిగిన ఎలక్ట్రిక్ పేపర్లో డీసీ మిషన్లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏ 4 పోల్ ల్యాప్ కనెక్టెడ్ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్, ఇక్కడ కానీ మనకి ఇచ్చింది సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అనమాట. మోటార్ అయితే ఇచ్చారు అండ్ 4 పోల్స్ వచ్చి 4 అండ్ ఇది ల్యాప్ కనెక్టెడ్ అనమాట. ఓకేనా, ల్యాప్ కనెక్టెడ్ మోటార్ అనమాట. అండ్ డ్రాయింగ్ ఏ స్టడీ స్టేట్ కరెంట్ ఆఫ్ 40 ఆంపియర్స్, అంటే ఆర్మేచర్ కరెంట్ అనేది ఇచ్చారనమాట 40 ఆంపియర్స్ అనేది. ఓకేనా, వీల్ రన్నింగ్ 600 ఆర్పిఎం అయితే ఇచ్చారు. అండ్ ఏ గుడ్ అప్రాక్సిమేషన్ ఫర్ ద వేవ్ షేప్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ఆర్మేచర్ కండక్టర్ ఆఫ్ ద మోటార్ ఈజ్ గివెన్ బై. ఓకేనా, మనకేం అడిగాడు, ఆర్మేచర్ కరెంట్ అంటే మన కండక్టర్లో కరెంట్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమని అనమాట. ఇక్కడ మనకి 4 ల్యాప్ కనెక్టెడ్ కాబట్టి ప్యారల్ పాస్ కానీ మనకి 4 ఉంటాయి అన్నమాట. సో 4 ఉంటే ఇలాగా 4 ప్యారల్ పాస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ ప్యారల్ పాస్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈచ్ కండక్టర్లో ఎన్ని కండక్టర్స్ అన్న ఉన్నాయి, ఈచ్ కండక్టర్ ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమని. మనకి ఎన్ని కండక్టర్స్ ఈ మధ్యలో ఉన్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఫైనల్గా ఎన్ని ప్యారల్ పాస్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఈచ్ ఫైనల్గా వచ్చే కరెంట్, ఇక్కడికి వచ్చే కరెంట్ ఏంటంటే ఐఏ కరెంట్ అనమాట. ఐఏ కరెంట్ 40 ఆంపియర్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ 40 ఆంపియర్స్ అయితే ఐఏ కరెంట్ అనేది మనకి ఇచ్చారు. టోటల్ కరెంట్ అంటే ఈ కరెంట్ అంతా యాడ్ అయితే మనకి 40 ఆంపియర్స్ అనేది వస్తుంది. మనకి ఈక్వల్గా అనేది ప్యారల్ పాస్లో ఈక్వల్ కండక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని కండక్టర్స్ ఈ పాత్లో పెట్టుంటామో అన్ని కండక్టర్స్ ఈ పాత్లో ఉంటాయి, సేమ్ ఈ పాత్లో కానీ. ఆ విధంగా చూస్తే మనకి ఈచ్ ప్యారల్ పాత్లో 10 ఆంపియర్స్ ఫ్లో అయితే ఓకేనా, ఫైనల్గా మనకి 40 ఆంపియర్స్ వస్తుంది. అంతే కదా, కేసీఎల్ అదే కదా, ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అనమాట. ఓకేనా, 40 ఆంపియర్స్ వస్తుంది. అంటే ఈచ్ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి మనకి 10 ఆంపియర్స్. దీనికి ఫార్ములా కానీ ఉంది మనకి. ఏంటి ఫార్ములా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఏ బై ఏ అనమాట. ఏ అంటే నెంబర్ ఆఫ్ ప్యారల్ పాస్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి ల్యాప్లో. సో ఎంత, 40/4 కాబట్టి 10 ఆంపియర్స్. సో మీకు అర్థమయ్యే విధంగా నేను ఇలాగైతే చెప్పాను. సో ఫైనల్గా ఈచ్ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చి మనకి 10 ఆంపియర్స్ అనమాట. సో ఇక్కడ కొన్ని వేవ్ ఫామ్స్ అయితే ఇచ్చారు. ఆ వేవ్ ఫామ్స్లో ఏది కరెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నమాట. ఏదైతే అది మనం ఆప్షన్ అయితే పెట్టాలన్నమాట. సో మనకి డీసీ మిషన్లో చూస్తే మనకి అక్కడ జనరేట్ అయ్యే ఈఎంఎఫ్ అనేది ఆర్మేచర్ టర్మినల్స్, అక్కడ మనకి జనరేట్ అయ్యే ఈఎంఎఫ్ అనేది డైరెక్ట్ డీసీ అనేది రాదనమాట. ఓకేనా, అక్కడ ప్రొడ్యూస్ అయ్యేది ఏసీఏ. అది కానీ ఏసీ అనేది ప్యూర్ ఏసీ ఉండదు, ఫ్లాట్ ట్యాప్ నేచర్ ఉంటుందన్నమాట. దాన్ని మనం డీసీగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. వెయిట్ని యూస్ చేసుకొని, బ్రషెస్ అండ్ కామ్యుటేటర్ యూస్ చేసుకొని ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో అక్కడ యాక్చువల్గా జనరేట్ అయ్యే ఈఎంఎఫ్ మాత్రం, కరెంట్ మాత్రం అక్కడ ఆర్మేచర్ కరెంట్ వేవ్ ఫామ్ అనేది ఫ్లాట్ ట్యాప్ వేవ్ ఫామ్. సో ఇక్కడ చూస్తే ఆప్షన్స్ ఇవి అనమాట. సో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకేనా, సో మనకి ఈచ్ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంటే కదా కాబట్టి మనకి ఎంత వచ్చింది, 10 ఆంపియర్స్. ఇక్కడ కానీ నెగిటివ్లో కానీ 10 ఆంపియర్స్ ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఈచ్ కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మళ్ళీ మనం బ్రషెస్, కామ్యుటేటర్ యూస్ చేసుకొని మనం డీసీగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇదనమాట ఈ క్వశ్చను.